హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి సోప్ మేకింగ్ సెకండ్ క్లాస్ అండి. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ అయితే అయిపోయింది. అసలు ఆ సోప్ మేకింగ్ అంటే ఏంటి, అసలు బిజినెస్కి ఎలా చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి, ఏం లైసెన్సులు కావాలి, సో ఇదంతా కూడా ఫస్ట్ క్లాస్లో అయితే నేను చెప్పుకున్నాను. ఎవరైనా చూడకుండా ఉన్నారు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సో ఫస్ట్ అది వాచ్ చేస్తేనే మీకు సెకండ్ నుంచి మీకు నీట్గా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అండ్ బిజినెస్ పర్పస్ అనే కాకుండా హోమ్ మేడ్ ఇంట్లో బాత్ సోప్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఎలా చేయాలి పర్ఫెక్ట్గా సోప్స్ అనేవి నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనకి ఒక సోప్స్ అనేవి ప్రిపేర్ చేయాలి అంటే మెయిన్ బేస్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఒక సోప్ ప్రిపేర్ చేసేటప్పుడు మెయిన్ బేసిక్ ఇంగ్రీడియంట్ మనకి సోప్ బేస్ అనేదండి. సో ఇది వచ్చేసి మనకి గ్లిజరిన్ సోప్ బేస్ అనమాట. అంటే ఇలాగ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు పిఎస్ సోప్ ఉంటుంది కదా, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనకి దాంట్లో కలర్ మిక్స్ చేసి అండ్ ఎసెన్స్ పిఎస్ స్మెల్ రావడానికి ఎసెన్స్ మిక్స్ చేస్తారు. సో అప్పుడు మనకి పిఎస్ సోప్ అనేది రెడీ అవుతుంది అనమాట. ప్లెయిన్గా ఇలానే ఉంటుంది. హోమ్ మేడ్ ఇంట్లో ప్రిపేర్ చేసే వాళ్ళు, ట్రై చేయాలనుకునే వాళ్ళు కూడా ఎక్కువ పిఎస్ సోప్ తీసుకొని దాన్ని మెల్ట్ చేసేసి ఆ తర్వాత దాంట్లో చందనం కానీ పసుపు కానీ యాడ్ చేసేసి ఆ తర్వాత సోప్స్ అనేవి మేకింగ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో మొదటిసారి ట్రై చేయాలనుకున్న వాళ్ళు కానీ, లేదంటే పిల్లలకి ట్రయల్గా నేర్పించాలి అనుకునే వాళ్ళు. సో ఎందుకు అంటే మెయిన్ గ్లిజరిన్ బేస్ అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది పియర్స్ అనేది. సో దానివల్ల దాన్ని బాగా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి ఇది చాలా రకాలుగానే ప్రిపేర్ చేస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లిజరిన్ బేస్ అనేది తీసుకొని మనం మెల్ట్ చేస్తాం కదా. సో మెల్ట్ చేసిన తర్వాత మన స్కిన్కి తగ్గట్టు మనకి ఏ సోప్ కావాలనుకుంటున్నాము. ఇప్పుడు మనకి ఏదైనా బాడీ మీద హెయిర్ ఎక్కువ ఉందనుకోండి, సో హెయిర్ పోవాలి అంటే ఖచ్చితంగా పసుపు ఉంటుంది కదా, సో పసుపు యూజ్ చేస్తారు. చిన్నపిల్లలకి వాడుతూ ఉంటారు కదండి. సో చిన్న మంత్స్ బేబీకి కూడా హెయిర్ అనేది రిమూవ్ అవ్వడానికి కస్తూరి పసుపు అనేది యూజ్ చేస్తారు. సో అలాగే మీరు పసుపుతో సోప్ కావాలి అంటే పసుపు, లేదు చందనంతో సోప్ కావాలి అంటే మీరు చందనం యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ముల్తానీ మట్టి కానీ, లేదు అంటే స్క్రబ్బర్గా మనకి కావాలి అంటే అండ్ సున్నిపిండి ఎక్కువ చిన్నపిల్లలు కూడా ఇష్టపడరు. అలాంటప్పుడు ఏంటి అంటే మన సోప్లోనే సున్నిపిండిని మిక్స్ చేసి సున్నిపిండి సోప్ లాగా మనం ప్రిపేర్ చేయొచ్చు. సో రకరకాలుగా మన చేతిలో పని ఉంది అంటే, మనకు నాలెడ్జ్ ఉంది అంటే మనం నచ్చినట్టు మనం పోయి సూపర్ మార్కెట్స్లో షాప్స్లో ఎతుక్కుండే బదులు మనకు నచ్చిన విధంగా మన పిల్లలకి స్కిన్ టోన్ ఎలా ఉంది దానికి తగ్గట్టు, లేదు అంటే సమ్మర్లో ఎలాంటి సోప్స్ యూస్ చేయాలి, వింటర్లో ఎలా యూస్ చేయాలి, అంటే కలర్ రావాలంటే ఎలాంటి యూస్ చేయాలి, అంటే ట్యాన్ పోవాలంటే ఎలాంటి యూస్ చేయాలి. సో రకరకాల సోప్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి మార్కెట్స్లో. సో అవన్నీ కూడా ఖచ్చితంగా కరెక్టేనా అంటే చెప్పడం కూడా కుదరదండి. సో ఏంటి అంటే ఎవరైనా సరే కలరు అండ్ జస్ట్ స్మెల్ కోసం ఆయిల్స్ వేస్తారు తప్ప ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి చాలా కాస్ట్లీ అనమాట. సో మ్యాక్సిమం చాలా వరకు ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అదే మన ఇంట్లో అనుకోండి కొంచెం కాస్ట్లీ అయినా సరే ఒక ఎసెన్షియల్ ఆయిల్ మనం కొనిపెట్టుకున్నాము అంటే అది 1 year 2 years పాటు మనకి యూజ్ అవుతుంది. సో అలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా దీంతో ప్రిపేర్ చేస్తారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏంటి అంటే మనకి దీంట్లోనే జస్ట్ ఇంకా మనం దీంట్లో ఏమీ మిక్స్ చేయకుండా ఫ్లేవర్ బేస్లు కూడా రెడీ అయిపోతూ ఉన్నాయి అనమాట. సో రకరకాల ఫ్లేవర్ బేసెస్ అనేవి మనకి ఇప్పుడు చాలా వస్తూ ఉన్నాయి మార్కెట్లో. సో ఇది వచ్చేసి మనకి చార్కోల్ బేస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి చాలా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అయితే చాలా ట్రెండ్ అయిపోయి ఉన్నాయి అనమాట. చార్కోల్ ఒకటి, గోట్ మిల్క్ ఒకటి, షియా బటర్ ఒకటి. సో చిన్నపిల్లల బాత్ సోప్ మీద చూసినా కానీ ఖచ్చితంగా షియా బటర్ సోపు, లేదు అంటే గోట్ మిల్క్ అని ఉంటుంది. మెయిన్లీ ఎక్కువ కూడా వాటినే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఏంటి అంటే వీటి వల్ల ఏంటి అంటే కొంచెం కలర్ వస్తారు పిల్లలు, చర్మం అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనేసి దానివల్ల ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఒక్క సోపు కొనాలంటేనే 150-200 అవుతుంది అనమాట. కానీ మనకి ఇది అదే కాస్ట్కి ఒక 50 ఎగస్ట్రా వేసుకున్నాము అంటే 1 kg బేసే వస్తుంది. అలా అనుకుంటే మనం ఒక 10 సోప్స్ దాకా మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇది ఆరెంజ్. సో దీంట్లోనే ఆరెంజ్ ఫ్లేవరు ఇవి ఎలా వస్తాయి అంటే మనకి ఫ్లేవరు అలాగే స్మెల్ కోసం స్మెల్ ఎసెన్స్, సో ఇవన్నీ మిక్స్ పోతాయండి. సో మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ మెల్ట్ చేసి పోర్ చేస్తాం అంతే. మెల్ట్ అండ్ పోర్ సోప్స్ అనేసి వీటిని అంటారనమాట. దీంట్లో ఇంకేం మిక్స్ చేయక్కర్లేదు. ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా ఏమన్నా కావాలి అంటే మీరు ఈ విటమిన్ టాబ్లెట్స్ కానీ ఇంకొంచెం స్కిన్ బాగుండాలి అంటే సో అవి యూస్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ వైన్ సోప్ అండి. సో ఇది కూడా చాలా పాపులర్. ఆ తర్వాత ఇది వచ్చేసి రోజ్ సోప్ అన్నమాట. సో ఇలాగా చాలా రకాలే ఉంటాయండి. మనకి మింట్ సోప్ అనేసి, నీమ్ సోప్స్ అనేసి, ఆలోవెరా సోప్స్ అనేసి, సో ఇలాగా రకరకాల బేస్లు అయితే మనకి అవైలబుల్ ఉంటాయి మార్కెట్స్ లో. మీకు నచ్చింది మీరైతే యూస్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అండ్ ఇంకొకటి అందరూ అనుకుంటారు చాలా ఈజీ కదా, ఇంకా చేసేసుకోవచ్చేమో, జస్ట్ మెల్ట్ చేస్తాం పోర్ చేసేస్తాము అనేసి ఒక అపోహ ఉంటుంది. కానీ మీరు ఏ వీడియో చూసినా కానీ ఎక్కడ చూపించరండి, ఇదే ప్రాసెస్ చూపిస్తారు. మెల్ట్ చేసి మోల్డ్స్ లో వేసి సోప్ బార్ అనేది బయటికి రిమూవ్ చేయడం మాత్రమే చూపిస్తారు. కానీ అలా చేశారు అంటే మీకు గమనిస్తే డవ్ ఉంటుంది కదా, సోప్ అనేది చాలా మెత్తగా ఉంటుంది సోప్ అనేది. సో అలా వస్తుంది అనమాట. ఈ సోప్ బేస్ అనేది కూడా మనకి అలానే మెత్తగా ఉంటుంది. సో ఇది హార్డ్ అవ్వడానికి దీంట్లో కొన్ని అయితే మిక్స్ చేస్తారండి. సో అవి ఎక్కడ మీకు చూపించరు అనమాట. ఏంటి అంటే అదే సీక్రెట్స్ అనమాట. సో జస్ట్ మీకు మెల్ట్ చేసి పోర్ చేసేది మాత్రమే చూపిస్తారు, కానీ మిడిల్లో ఏం యూజ్ చేస్తారు అనేది మీకు ఎక్కడ చూపించరు అనమాట. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలాగా చూసారు అంటే మీకు అర్థమవుతుంది. సో నేను ఇలాగా అంటుంటేనే నెయిల్తో మనకి ఇలాగ మెత్తగా వస్తుంది. కానీ మీరు ఇప్పుడు సంతూర్ సోప్ కానీ సింతాల్ సోప్ కానీ చూస్తే మీకు ఇలాగ మెత్తగా గుచ్చితే ఇట్లాగా రాదు, మనకు గట్టిగా ఒక మరకలాగా పడుతుంది, కానీ ఇలాగ స్కిన్ అనేది ఊడదన్నమాట. సో ఇది డిఫరెన్స్, మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట సోప్స్ అనేవి. సో వీటితో మనం ప్రిపేర్ చేసిన మనం స్నానం చేసేటప్పుడు మనకి పిసపిస నలిగిపోవడము, సో అలా జరుగుతుంది అనమాట. సో అది కరెక్ట్ పద్ధతి కాదు. దీంట్లో కొన్ని రకాలు ఉంటాయండి, అవి మిక్స్ చేస్తేనే మనకి బబుల్స్ రాకుండా ఉండడము, సోప్ గట్టి పడడానికి ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. అవి యూస్ చేస్తేనే సోప్ రెడీ అవుతుంది అనమాట. సో అవి ఎక్కడ చూపించరు ఫ్రీ క్లాసెస్లో. సో నేనైతే ఇది క్వాంటిటీస్ కూడా ఉంటుందండి. మనకి ఇంత క్వాంటిటీ యూస్ చేస్తే గట్టి పడుతుంది, ఇంత క్వాంటిటీ యూస్ చేస్తే మెత్తగా ఉంటుంది, ఇంకొంచెం హార్డ్ అవుతుంది, ఇంత క్వాంటిటీ యూస్ చేస్తే అనేసి క్వాంటిటీస్ ఉంటాయి. సో కరెక్ట్గా క్వాంటిటీస్ కూడా మనము యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి షియా బటరు అండ్ గోట్ మిల్క్ అని చెప్పాను కదా, ఇది గోట్ మిల్క్ అనమాట. సో ఎక్కువ చిన్నపిల్లలకి, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా సరే మ్యాక్సిమం ఎక్కువ ఇవే షియా బటరు అండ్ గోట్ మిల్క్ ఇవి యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీటిల్లో కూడా మనం ఏంటి అంటే మనకు నచ్చిన స్మెల్ యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకు నచ్చిన ఏదైనా పౌడర్స్ కానీ రూపంలో మనకి స్కిన్కి తగ్గట్టు ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. సో ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ బయట సోప్స్కి మనం ప్రిపేర్ చేసే సోప్స్కి డిఫరెన్స్ మెయిన్లీ ఏంటి అంటే మాయిశ్చరైజర్ అండి. సో మనకి సోప్ ప్రిపేర్ చేస్తాం కదా ఇంట్లో, వీటిలో మాయిశ్చరైజర్ అనేది చాలా బాగుంటుంది, మన స్కిన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో బయట కొనే వాటిల్లో అది చాలా తక్కువ ఉంటుంది. సో దానివల్ల పొడి బారడము మన స్కిన్ అనేది, సో అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మెయిన్లీ డిఫరెన్స్. అండ్ మనం కొంచెం కాస్ట్ పెట్టుకొని మంచి ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేసుకుంటాము. సో అదనమాట. అండ్ మీరు ఎప్పుడైనా పర్చేస్ చేసేటప్పుడు కూడా సోప్ బేసెస్ అనేది కూడా కాస్ట్ తక్కువ ఉంది కదా అనేసి తక్కువ కూడా యూజ్ చేయకూడదండి, అవి మన స్కిన్కి కూడా ప్రాబ్లం చేసేది ఉంటుందన్నమాట. సో దానివల్ల ఎప్పుడైనా సరే మంచి క్వాలిటీ ఉన్న సోప్ బేసెస్నే మనం యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ప్రజెంట్ అయితే మన స్టోర్లో కూడా సోప్ బేసెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది ఫస్ట్ అయితే మనకి ఇలాగా 1 kg బార్ వస్తుంది, మనకి 1/2 kg అనేది దీంట్లో రాదు. కానీ 1/2 kg కావాలనుకున్న వాళ్ళకి కూడా రీప్యాక్ చేసి 1/2 kg కూడా ఇవ్వబడుతుందండి. అండ్ ఫస్ట్ మీరు ఎవరైనా ట్రై చేయాలి, ఫస్ట్ టైం మేము ఇంత తీసుకొని ట్రై చేయలేము అనుకునే వాళ్ళు మీరు 1/2 kg అయినా సరే బేస్ అనేది తీసుకొని మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో దీంట్లో యూజ్ చేసే కలర్స్, అలాగే ఎసెన్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, సో అవి కూడా అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే సోప్ మోల్డ్స్ ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను 1-2 డేస్లో సోప్ మేకింగ్ అనేది పెడతానండి. సో ఈ లోపు ఎవరైనా కావాలి ట్రై చేయాలనుకున్న వాళ్ళు తీసి పెట్టుకోండి. తర్వాత మీకు వెంటనే నేను వీడియో చేయగానే మీకు చేసుకోవడానికి మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. లేదు అంటే మళ్ళీ ఒక 3 to 5 డేస్ మీరు వెయిట్ చేయాలి కదా, సో దానికోసం చెప్తున్నాను. వీడియో అయిపోయిన వెంటనే కానీ మీరు ప్రిపేర్ చేశారు అంటే మీకు అప్పుడే చూస్తారు కాబట్టి మైండ్లో మొత్తం ప్రాసెస్ ఉంటుంది, నీట్గా అర్థమవుతుంది. సో ఇదొక రీజన్ అనమాట. సో వెంటనే ట్రై చేయమనేది అందుకు చెప్తాము. అండ్ ప్యాకింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ బిజినెస్ పర్పస్ అయితే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా ముందు నేను క్లాసెస్లో వీడియోస్లో నేను ప్రతిదీ షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా సోప్స్లో, ఇది వచ్చేసి మనకి స్టెర్రిక్ యాసిడ్ అండి. అసలు స్టెర్రిక్ యాసిడ్ ఎందుకు యూజ్ అవుతుంది ఏంటి, అసలు ఎంత యూజ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను.
నెక్స్ట్ వచ్చేసి ఇది ఐసోప్రొపిలిక్ యాసిడ్ అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఉంటుంది అనమాట సోప్స్ లో మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది. సో ఇది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ మనకి ఎసెన్స్ ఆయిల్ అని చెప్పాను కదా, సో ఇవన్నీ కూడా మనకి సోప్ లో వేసినప్పుడు మంచి స్మెల్ రావడానికి, ఆల్రెడీ ఇలాంటి బేసెస్ లో అనుకోండి ఆల్రెడీ మనకి ఫ్లేవర్ అనేది ఉంటది అనమాట. సో స్మెల్ దానికంతటా అదే వస్తుంది, దీంట్లో ఏమి యూజ్ చేయక్కర్లా. ఇన్ కేస్ మీకు స్మెల్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే తప్ప మీరు దీంట్లో యూజ్ చేయక్కర్లే. బట్ వీటిలో ఇవి ఉన్నాయి కదా, గ్లిజరైన్ సోప్ బేస్, గోట్ మిల్క్, షియా బటరు, సో వీటిలో ఏంటి అంటే స్మెల్ రాదండి. సో నార్మల్ గా ఉంటుంది. మనం ఇవి యాడ్ చేసుకోవాలి స్మెల్ కావాలి అంటే. ఇవి ఉంటాయి కదా, సో ఇవి ఫ్లేవర్స్ అనమాట. మనకి మంచి ఫ్లేవర్స్ అనేది సోప్ బేస్ కి ఇస్తుంది. ఇది వచ్చేసి మనకి వైట్ మౌస్, అలాగే ఆలోవీరా, అలాగే రోస్, సో ఇట్లాగా డవ్, ఇలాగా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి పౌడర్ కలర్స్ అండి. సో అన్ని రకాల పౌడర్స్ కలర్స్ ఉంటాయి. రోజ్ కి అయితే రోజ్ కలరు, అలాగే చందనంకి అయితే చందన్ కలరు. సో ఇట్లాగా రకరకాలుగా మనము ఒక్కొక్క సోప్ కి చూడగానే మనకు అర్థం అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చాక్లెట్స్ లో ఎలాగా ఫ్లేవర్స్ కలర్స్ యూజ్ చేస్తాము, సేమ్ అలానే ఇలాగా బేస్ లో కూడా మనము అదే మాదిరి ఫ్లేవర్స్ అండ్ కలర్స్ యూజ్ చేసి చేస్తామండి. సో అలాగా యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ప్రాసెస్ ఏంటి, ఎంత యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మాత్రం నేను నెక్స్ట్ క్లాస్లో చాలా క్లియర్గా అయితే చెప్తాను. సో ఇదండి వీడియో. అండ్ ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవాలి అంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నేనైతే ఇంకా ఇది క్యాటలాగ్లో యాడ్ చేయలేదు. వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఐటమ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల క్యాటలాగ్ అనేది సపోర్ట్ చేయట్లేదండి. సో దానివల్ల మాత్రమే నేను ఇంకా యాడ్ చేయలేదు. అండ్ కేక్ బిజినెస్ చేసేవాళ్ళు, చాక్లెట్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా మ్యాక్సిమం స్టోర్లు అన్ని ఐటమ్స్ ఉంటాయి. క్యాటలాగ్లో యాడ్ చేయని ఐటమ్స్ కూడా చాలా ఉంటాయండి. మీకు ఇన్ కేస్ కావాలి అనుకున్నప్పుడు ఐటమ్స్ ఉన్నాయా లేదా నాకు మెసేజ్ చేస్తే మీకు మెసేజ్కి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి. సో ఇన్ కేస్ వాళ్ళు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి సోప్స్ అనేవి వాళ్ళ పిల్లలకి కానీ ఇంట్లోకి, అండ్ చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక సోప్ మనము 50 రూపీస్ 60 రూపీస్ బయట పెట్టుకునే బదులు అదే 50 రూపీస్లో మనకి 30 రూపీస్ అంటే హాఫ్ ప్రైస్ వచ్చే విధంగానే మనం ఇంట్లో అనేది సోపు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా డిఫరెన్స్ ఉంటుంది కాస్ట్ వైజ్ కానీ అండ్ క్వాలిటీ వైజ్ కూడా. సో ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ అనేది. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.